4వ అధ్యాయము. ఈ పుస్తకంలో ఇదే చివరి అధ్యాయము. క్రొత్త పేరు. ప్రభువు మనలో ఒక నూతన క్రియ చేయుటకు ఇష్టపడుచున్నాడు. విషయమును ఇంతకు మునిపే చూచితిమి. మన జీవితములలో నూతన కార్యము జరగవలెననినచో మరుగైన మన్నా తెల్లరాయి క్రొత్త పేరు పొందవలెనను కోరిక కలిగి ఉండవలెను. ప్రభువు చేయనయున్న ఆ నూతన కార్యము నిత్యమైనది. పాపక్షమాపణ పొందని వారి కొరకు, తిరిగి జన్మించని వారి కొరకు, సంతోష సమాధానములు పొందని వారి కొరకు కొన్ని మాటలు చెప్పుచున్నాను. ఈ లోకములో మీరు ఏమి సంపాదించినను అది నిరంతరము నిలువదు. మానవ సామర్థ్యముతో నీవు ఏమి నేర్చుకొనినను అది ఒకనాడు మరచిపోవుదువు. హైదరాబాద్ కోటలో ఆ రాష్ట్రంలోని రాజుల సమాధులు కలవు. వారు వెడలిపోయిన తరువాత వారి జ్ఞాపకార్థముగా ఏమైనా ఉండవలెనని కోరిన వారై చనిపోక మునుపే అందమైన సమాధులను కట్టించిరి. అయితే ఇప్పుడు అక్కడ ఏమీ కనబడును? శిథిలములు తప్ప మరేమీ కనబడవు. శిథిలములు, అందులో నివాసము చేసిన ఎలుకలే కనిపించును. నీవు ప్రఖ్యాతి నొంద ప్రయాసపడినను నీ అంతము కూడా అట్లే యుండును. నీవు ఎన్ని ప్రయత్నములు చేసినను నిత్య సంతోషమును పొందజాలవు. నీ పాప స్వభావము దేవుని పరిశుద్ధ స్వభావంతో కలిసి ఉండజాలదు. కనుకనే నిత్యత్వములో నీవేమియు పొందజాలవు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. 1 కొరింథీ 2:14. అయితే దేవుడు తన నిత్యమైన సంతోషమును ఇయ్యవలెనని కోరుచున్నాడు. అందుకొరకై మొట్టమొదటిగా దేవుని ఆత్మ నీలోనికి రావలెను. ఈ అనుభవము ప్రతిదినము నిన్ను నూతనపరచును. అప్పుడే నీవు నూతన మర్మములను ఎరుగగలుగుదువు. దేవుని వాక్యము ప్రతిదినము చదువుట ద్వారా నీవు బలవంతుడవు, ఐశ్వర్యవంతుడవు అగుదువు. అట్లు నీ జీవితంలో నూతన సంతోషమును పొందుదువు. నీవు ఒంటరిగా నివసించుచుండినను నీవు సంతోషముగా నుండగలవు. ఎందుకనగా ఈ సంతోషము భూ సంబంధమైనది కాదు, అది పరలోకము నుండి వచ్చినది. అది నూతనమైనది, నూతనముగానే యుండును. మానవ ఆటంకములు ఎన్ని యుండినప్పటికీ నీ సంతోషము అభివృద్ధి యగును. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు 3:17-18. ఇట్టి సంతోషము నీ అనుభవంగా ఉండవలెను. ఇట్టి ఆనందమే ప్రభువు నీకివ్వవలెనని కోరుచున్నాడు. ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఈ దినమున నీవు కృంగియుండవచ్చును, అధైర్యముతో నిరాశతో నుండవచ్చును. నీ పాపము ద్వారా నీ సమాధానమును పోగొట్టుకొని ఉండవచ్చును. దౌర్భాగ్యుడివై ఉండవచ్చును. నీ పాపము ద్వారా నీ జీవితమును నాశనము చేసుకొని ఉండవచ్చును. అయినను ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు. నీకు నిజమైన పరలోక సంతోషమును ప్రభువు ఇవ్వగోరుచున్నాడు. ఒకసారి నేను ఒక స్నేహితుడిని కలుసుకొని
అతనితో ఇట్లు చెప్పి తిని, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. అందుకు అతడు, నేను అబద్ధికుడను, భయంకరమైన పాపిని, నరహత్య చేసి అనేక మార్లు చెరసాలకు సహితము వెళ్ళినటువంటి ఘోర పాపిని దేవుడు ఎట్లు ప్రేమించగలడు అనేను. అందుకు నేను కూడా గొప్ప పాపిని, బైబిల్ను సహితము చింపివేసిన దుర్మార్గుడను, అయినప్పటికీ ప్రభు నన్ను క్షమించెను అని అతనితో చెప్పి తిని, మీ తల్లి నిన్ను ప్రేమించుచున్నదా అని ప్రశ్నించి తిని. అందుకు అతడు, ఆమె తనను ప్రేమించుచున్నదని చెప్పాను. నీవు దానిని ఎట్లు ఎరుగుదువు అని మరలా ప్రశ్నించి తిని. ఆమె నాకు క్రమము తప్పకుండా ఉత్తరములు రాయుచుండెను. నేను రాయకపోయినను ఆమె రాయుచుండును అని చెప్పాను. అట్లు చెప్పుచుండగా ఆయన కన్నుల నుండి కన్నీటి చుక్కలు రాలెను. ఆమెకు ఆ ప్రేమను ఎవరిచ్చిరి? అది దేవుని ప్రేమయే. ఆయనే ఆమెను తన అయోగ్యుడైన కుమారుని ప్రేమించినట్లు చేసెను అని చెప్పి తిని. ఆ దినమే అతడు మురికి బట్టలతో క్షౌరము చేయబడని గడ్డముతో కూటమునకు వచ్చి ఆశ్చర్యకరముగా తన పాపములన్నీ ఒప్పుకొనుచు ప్రార్థన చేసెను. వెంటనే దేవుని వెలుగు అతని ముఖముపై ప్రకాశించెను. ఈ లోకములోని ఏ శక్తి అయినను ఆ మనిషిని మార్చగలిగేనా? ప్రభువు ఇచ్చే సంతోషము భూలోక సంబంధమైనది కాదు. ఆ సంతోషము భూ సంబంధమైన వాటి మీద ఆధారపడినది కాదు. ఆయన నిన్ను కాపాడును అని తానే వాగ్దానము చేయుచున్నాడు. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా 27:3. తన ప్రజలకు ఆయన చేసిన వాగ్దానములు ఇట్టి నూతన క్రియల ద్వారా నెరవేర్చుచున్నాడు. నీళ్లు పోసిన తర్వాత పుష్పములు నూతనముగా కనబడును. అట్లే విశ్వాసము ద్వారా ప్రభువు నీకిచ్చు సంతోషము, సమాధానము నూతనముగా నుండును. ఈ ఆశీర్వాదము బలవంతముగా నీకివ్వబడదు. దాని కొరకై నీవు అడగవలెను. ప్రభువు నీతో మాట్లాడి నీ పాపము నీకు చూపించును. నీకు సమాధానము, సంతోషము నివ్వవలెననియే ప్రభువు నీ పాపమును బయలుపరచుచున్నాడు. శత్రువులైతే నిన్ను కించపరచుటకు, ఇతరుల ఎదుట నిన్ను అవమానపరచుటకే నీ పాపమును బయలుపరచెదరు. ప్రభు అట్లు కాదు. కనుక ప్రభు ఎదుట నీ పాపములు ఒప్పుకొనుటకు సందేహపడకుము. ఆయన నీ పాపములన్నిటినీ క్షమించును. నీ గత పాపపు జీవిత స్మృతిని కూడా తొలగించును. ఇక నీ జీవితంలోనికి ఎప్పటికీ రాకుండా వాటిని తొలగించును. కనుక ప్రియ స్నేహితుడా, ప్రభువైన యేసు నొద్దకు ఇప్పుడే వచ్చి నూతనముగా నీ జీవితమును ప్రారంభించుము. అప్పుడు దేవుడు నీకు అన్ని విషయములను నూతనమైనవిగా చేయును. నీ జీవితంలో, నీ హృదయములో, నీ ఆత్మలో నూతన క్రియ జరుగును. నీకు నూతన జ్ఞానము, ప్రభువును చూచుటకు నూతన దర్శనము, దేవుని స్తుతించుటకు నూతన నోరు, దేవుని మనసు గ్రహించుటకు నూతన మనస్సును, నూతన తలంపులను, నూతన భావములను, నూతన అనురాగములను, నూతన స్నేహితులను, నూతన వృత్తిని, నూతన ఆహారమును, నూతన బలమును అనుదిన జీవితంలో నీకు అనుగ్రహించును. ఆయనను నీవు నూతనమైన రీతిగా ప్రతిదినము అనుభవించగలవు. అయితే మొట్టమొదటిగా నీవు ఈ ప్రార్థన చేయవలెను. యేసుక్రీస్తు ప్రభువా, నేను ఒక నూతన వ్యక్తిని కాగోరుచున్నాను. నీవు ఇష్టపడి సిద్ధముగా నున్న ఎడల నీ
జీవితంలో ప్రభువు నూతన కార్యమును తప్పక గావించును. నూతనముగా జన్మించిన వారికి ఒక మాట, ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడని కొంతకాలం క్రిందటే నీవు కనుగొంటివి. నీకు గొప్ప నిరీక్షణ, నీ హృదయంలో అధిక సంతోషము కలిగెను. నీ యొద్దకు వచ్చుట ద్వారా అనేకులు ధైర్యపడిరి. అయితే ఇప్పుడు నీవు ఎట్లున్నావు? నీలో అప్పుడుండిన సంతోషం ఇప్పుడు నీలో కనబడదు. అంతేగాక అంతరంగములోని పాపపు ఛాయలు నీ ముఖము మీద కనబడుచున్నవి. ఇంతకు మునుపు నీలోనున్న ఆసక్తి కనబడటలేదు. ఆ జీవము, ఆరాధనలోని స్తుతి ఇప్పుడు కనబడుట లేదు. దేవుని ఇంటికి వచ్చుటలో నీకు సంతోషం లేదు. ప్రారంభంలో నీ అంతట నీవే సంతోషముతో దేవుని ఇంటికి వచ్చుచుంటివి. ఇప్పుడైతే నిన్ను బలవంతం చేయవలసి వచ్చుచున్నది. ప్రారంభ జీవితంలో నీవు పెందలకాడనే దేవుని సన్నిధిలో మోకాళ్ళపై నుంటివి. ఇప్పుడైతే ధ్యానించవలెనను కోరిక నీలో లేదు. నీవు బైబిల్ చదివి ప్రార్థన చేసినను కేవలము నీ భార్యనో లేక నీ భర్తనో సంతోషపరచుటకు చదువుచున్నావు. నీవు ఇట్టి స్థితిలో ఎలా జీవించుచుండవలెను? నీ ముఖముపై పాపపు మరకలు ఎలా కనబడనిచ్చెదవు? నీ స్నేహితులు నీ గతమును గూర్చి ఎరిగి ఉండకపోవచ్చును. అయినను నీ ముఖంలో నుండిన ప్రకాశమైన వెలుగును కనుగొనలేకపోవచ్చున్నారు. నీ హృదయమును ఈ దినము పరీక్షించుకొనుము. తన వారికి ప్రభు ఇచ్చుచున్న సమృద్ధి అయిన సంతోషము, సమాధానము నీ హృదయంలో నున్నదా? పొంగుచున్న ఆనందమును ఇతరులతో పంచుకొనగలుగుచున్నావా? దేవుని యొక్క వరములను అనుభవించుచు సమృద్ధి అయిన జీవమును అనుభవించుటకు దేవుడు ఏర్పాటు చేసిన మూడింటిని గూర్చి ప్రకటన 2:17లో చూచితిమి. మరుగైన మన్నా, తెల్లరాయి, క్రొత్త పేరు అనునవియే. మరుగైన మన్నా అనగా ఏమో, తెల్లరాయి అనగా ఏమో ఇంతకు మునుపే చూచితిమి. క్రొత్త పేరు అనగా ఏమో చూచెదము. పాయింట్ నెంబర్ 1, సీమోను పేతురు. మత్తయి సువార్త 16:18లో యేసు ప్రభు సీమోనుకు క్రొత్త పేరు ఇచ్చెను. ఇక మీదట నీవు పేతురు అనబడుదువు అని చెప్పాను. పేతురు అనగా బండ. ఎట్టి పరిస్థితులలో ఇట్లు జరిగెను? యేసు ప్రభువు శిష్యులను ఇట్లు ప్రశ్నించెను, జనులు నిన్ను గూర్చి ఏమని తలంచుచున్నారు? అప్పుడు సీమోను, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆ దినము నుండి సీమోను పేరు పేతురు అని మార్పు చెందింది. క్రీస్తుని గూర్చిన ఈ ప్రత్యక్షత మీదనే సంఘము కట్టబడినది. అందువలననే ప్రభువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెప్పెను. క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత నీ అంతరంగములో నీవు కలిగి ఉండిన ఎడల అది మానవుల వలన కలిగినది కాదు, అది పరలోకము నుండి కలిగినది. అట్టి ప్రత్యక్షతను నీవు కలిగి ఉన్న ఎడల నీకు కూడా క్రొత్త పేరు ఇవ్వబడును. అప్పుడు పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువజాలవు. నీవు ఆయా పేర్లు గల సంఘములకు చెందిన వాడవైతే మనుష్య ఆచారములకు, కట్టడలకు, పద్ధతులకు లోబడిన వాడవై యుందువు. ఇవన్నీ నీకు ఆత్మీయ గ్రుడ్డితనమును కలుగజేసి నీలో కలవరమును, పోరాటమును కలిగించును. అయితే మానవ సంబంధమైనవి
లోక సంబంధమైనవి చెడ్డ వాటినన్నిటినీ విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన నిత్యమైన వాటిని వెదకు విశ్వాసులే నిజమైన సంఘము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గూర్చిన ఆత్మీయ ప్రత్యక్షత మీది వారి జీవితంలో ఆధారపడి ఉండును గనుక వారిని ఏదియు కదిలించజాలదు. లూకా 10:22. యేసు ప్రభును మానసికముగా ఎరిగియుండి ఆయన అద్భుత కార్యములను గూర్చి తెలుసుకొనినంత మాత్రమున రక్షింపబడలేము. ఈ భూమిపై ప్రభువైన యేసు కంటే ఎక్కువగా అద్భుతములను జరిగించిన వారు ఎవరున్నారు? ఆయనను అట్టి గొప్ప అద్భుతములను చూచిన వారందరూ ఆయన యందు విశ్వాసముంచలేదు. యోహాను 6:66. యేసు ప్రభువు నీకు వాస్తవమైన వాడు కావలెను. ఆయన మహిమను గూర్చి గొప్పతనమును గూర్చి నీవు ధ్యానించుదువా? నీవు ప్రభువును ఎరిగినప్పుడే ఆరాధించగలవు. నీవు ఆయనను ఆరాధించలేకపోయినచో ఆయన జ్ఞానములో నీవు ఎదగలేవు. సీమోను ఎన్నో బలహీనతలు కలిగినవాడు, అయినను అతడు ప్రభువును ఎరిగియుండెను. నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఆయనను గూర్చి ఇట్టి అంతరంగ జ్ఞానము ప్రత్యక్షత కలిగి ఉన్నావా? అట్టి జ్ఞానముతోనే సంఘము కట్టబడుచున్నది. ప్రభువును గూర్చి అట్టి జ్ఞానం కలిగి ఉండిన నీకు క్రొత్త పేరు ఇవ్వబడును. పాయింట్ నెంబర్ 2. మరియా. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉండెను. అప్పుడు ఆయన ఆమెను గూర్చి ఇట్లు చెప్పెను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి ఎన్నటికినీ తీసివేయబడదు. లూకా 10:42. నీవు ప్రభుతో అట్లు సమయమును గడుపుచున్నావా? సాధారణముగా ప్రజలు ప్రభువు పాదముల యొద్ద కూర్చొనిన దానికంటే మిగిలిన విషయములపైననే మనసు నుంచుచున్నారు. నీవు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనినప్పుడే సంఘము కట్టబడగలదు. అప్పుడు ఇక ఎట్టి తప్పుడు సిద్ధాంతముల ద్వారా కూడా నీవు మోసగించబడవు. పాయింట్ నెంబర్ 3. సౌలు, పౌలు. సౌలు ఎట్లు వెలుగును చూచి స్వరము విని ప్రభువునొద్దకు వచ్చెనో మనమెరుగుదుము. అప్పటి నుండి అతడు ఒక క్రొత్త వ్యక్తి ఆయను. అప్పుడు అతడు అంతియోకయకు వెళ్ళి దేవుని వాక్య పరిచర్య గావించెను. అక్కడనే సంఘ క్రమమును నేర్చుకొనెను. పిమ్మట సువార్త పర్యటనను ప్రారంభించెను. పరిచర్యలో అతడు గొప్ప తలాంతులు కలిగి ఉండినప్పటికీ అంతియోకయలోని సంఘ క్రమమునకు లోబడి ఉండెను. అప్పుడే సంఘము క్రమమును గూర్చిన దేవుని ఉద్దేశములను గూర్చిన నూతన ప్రత్యక్షత కలిగెను. అతనికి క్రొత్త పేరు కూడా ఇయ్యబడెను. సౌలు అనగా నాశనము చేయువాడు. ఇప్పుడు అతని పేరు పౌలు అనగా పని చేయువాడు. కనుక అతడు ఇక తన కొరకై జీవించక సంఘము కొరకై తనను తానే వ్యయపరచుకొనెను. సంఘమునకు లోబడుట నీవు నేర్చుకొంటివా? ఉదాహరణగా ఒక విషయము చూడుడి. తల్లిదండ్రులు చాలామంది పిల్లల వివాహ జీవితములను పాడు చేసి ఉన్నారు. వివాహమును గూర్చి సంఘమునకు తెలియజేయుటకు బదులు రహస్యంగా ఏర్పాట్లు చేయుదురు. ప్రియులారా, సంఘ ప్రార్థనను, సంఘ సహవాసమును, సంఘ ప్రేమను పొందు ఆధిక్యత మీకివ్వబడినది. దానిని
తేలికగా చూడవద్దు. నీవు సంఘ విలువను ఎరిగి అన్ని విషయములలో సంఘమునకు లోబడియుండుట నేర్చుకునినప్పుడే నీవు నాశనము చేయువాడవు గాక దేవుని ఇంటిలో పని చేయువాడవుగా నుందువు. పాయింట్ నెంబర్ 4, యాకోబు ఇజ్రాయేలు. యాకోబు కూడా క్రొత్త పేరు పొందెను. అతడు అనేక తప్పిదములు చేసెను. అయినను దేవుని ఆశీర్వాదంలోని సంపూర్ణ భాగమును పొందవలెనని ఆశించెను. అతడు దేవునితో పోరాడి గెలిచెను. నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని దేవుడు చెప్పెను. ఆదికాండము 32:28. ఇజ్రాయేలు అనగా దేవుని యొద్దనున్న రాజకుమారుడు అని అర్థము. నీవు దేవునితో ప్రార్థనలో పోరాడుటకు నేర్చుకొంటివా? అప్పుడే దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని, గొప్ప వాటిని పొందుట ఎట్లో నేర్చుకొని వాటిని పొందగలవు. నీ జీవితము నీవు దేవుని యొద్దనున్న రాజకుమారుడవని తెలియజేయును. ఏశావైతే యాకోబు వలె గాక జ్యేష్ఠత్వపు హక్కును త్రోసివేసెను. ఒక పూట కూటికై దానిని అమ్మివేసెను. కొందరు పాపక్షమాపణ పొందిన చాలును, పరలోకంలో ఏదో మూలలో ఉండగలమని తృప్తిపడెదరు. క్రీస్తులో వారికున్న విలువ కట్టలేని స్వాస్యము మీద ఏమాత్రము లక్ష్యముంచరు. ఏశావు వలె నీవును సమృద్ధి అయిన జీవమును నీకివ్వగలిగిన దేవుని కృప మహదైశ్వర్యమును తృణీకరించి ఉన్నత పిలుపు యొక్క బహుమానమును అలక్ష్యము చేయుచున్నావా? ప్రారంభ దినములలోనే యాకోబు ఆకాశము తెరవబడుటయు దేవుని స్వరమును వినుటయ్యను అనుభవమును కలిగి ఉండెను. అయితే చాలా కాలమైన పిమ్మటనే దేవునితో రాజకుమారుడుగా నుండే అనుభవము పొందెను. నీవు నీ ఆత్మీయ జీవితంను ఆరంభించి ఉన్నావు. పరలోకము నీకు తెరవబడినదిగా ఉన్నది. దేవుని స్వరమును వినుచున్నావు. అయితే విశ్వాసమందు నీవు నిలకడగా ఉండి పరలోక ఐశ్వర్యమునందు మనస్సు నుంచినచో నీవు కూడా యాకోబు వలె దేవునితో రాజకుమారుడుగా నుందువు. దేవుడు నీకు కొత్త పేరిచ్చును. పాయింట్ నెంబర్ 5, అబ్రహాము. అబ్రామునకు కూడా అబ్రహాము అను క్రొత్త పేరు ఇవ్వబడెను. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. ఆదికాండము 17:5-6. ఆ సమయంలో అతడు 90 సంవత్సరముల వయస్సు గలవాడు. స్వాభావికముగా ఆ వయస్సులో అతనికి పిల్లలు పుట్టరు. అయితే పునరుత్థాన శక్తి ద్వారా ఇసాకు జన్మించెను. అతని తర్వాత ఇంకను 6 కుమారులు జన్మించిరి. ఆదికాండం 25:1. సమృద్ధి అయిన జీవము ఫలమును అనుభవించుటలోని రహస్యముతో పాటు ప్రభువు నీకు క్రొత్త పేరు ఇచ్చును. ఇందులో నుండి నీవు తప్పిపోయినచో అధికమైన నష్టమును అనుభవించెదవు. ఆత్మలో నీవు ఆశించినంత కాలము ప్రభువు నీకు మరుగైన మన్నా, తెల్లరాయి, క్రొత్త పేరు అనుగ్రహించును. ప్రభువు తన చిత్తమును గ్రహించు జ్ఞానము నీకు ఇచ్చును గాక. ఆమెన్.